సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ విద్యాలయంలో సోమవారం రోజు ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి ఆత్మహత్యగా పాల్పడిన ఘటన ఇప్పటికీ కూడా ఇంకా కలకలం రేపుతుందని చెప్పొచ్చు. అసలు అది హత్యనా లేకపోతే ఆత్మహత్యనా అనేది కూడా ఇదిమిత్తంగా తెలిసే పరిస్థితులు అయితే ఇప్పటికీ కన్ఫ్యూజన్లో ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఆ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇంటిబాట పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు మొత్తం హాస్టల్ స్కూల్ మొత్తం కూడా ఖాళీ అయిపోయింది. మొత్తం తల్లిదండ్రులంతా పిల్లల్ని ఇంట్లలో తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీనిపైన కనీసం విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా కిమ్మనకుండా చూడడం అనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ పిల్లలకి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని ఇవ్వాల్సినటువంటి విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంతో పిల్లలందరూ కూడా ఇళ్లకి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే వీళ్ళ భవిష్యత్తు ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికైతే భయాందోళనలకు గురవుతున్నటువంటి విద్యార్థినులంతా ఇళ్లబాట పట్టడంతో నడిగూడెం కస్తూర్బా గాంధీ కళాశాల, పాఠశాల ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా బోసిపోయి ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. తల్లిదండ్రులే స్వయంగా వచ్చి పిల్లల్ని తమ ఇళ్లకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ రకమైనటువంటి పరిణామాలు సంభవిస్తున్న తరుణంలో సంబంధిత విద్యాశాఖకు సంబంధించిన మండలాధికారులు కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు, ఈ పరిస్థితి నుంచి దీన్ని ఎట్లా బయటపడేసే పరిస్థితి కనిపిస్తూ ఉందనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం తల్లిదండ్రుల్లో కూడా ఒక రకమైనటువంటి ఆందోళన అయితే నెలకొంది. ఎందుకంటే విద్యాలయాలకు పిల్లల్ని పంపించేది చదువుకోవడానికి తప్ప ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళలో కూడా కొంత కలవరపాటు అనేది కనిపిస్తూ ఉంది. అందుకే మా పిల్లల్ని ఇక్కడ ఉంచమని ఇళ్లలోకి తీసుకుపోతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి మరి రేపు భవిష్యత్తులో ఈ పిల్లలందరూ కూడా ఎక్కడ మళ్ళీ రీజాయిన్ కావాలి, దీనిపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది కూడా జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కావచ్చు, విద్యాశాఖకు సంబంధించిన డిఈఓ కావచ్చు మరి దీనిపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే దానిపైన ఎలాంటి సమాచారం అందట్లేదు. మొత్తానికైతే నడిగూడెం కస్తూర్బా గాంధీ పాఠశాల ఏదైతే ఉందో అది మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ యొక్క అమ్మాయి సూసైడ్ ఎఫెక్ట్ తోటే ఇదంతా జరిగిందని చెప్పేసి స్థానికులు, తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉంది. అసలు ఆ అమ్మాయి సూసైడ్ వెనకాల ఉన్నటువంటి కారణాలను తల్లిదండ్రులకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పిల్లలకు ఒక భరోసా కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి పాఠశాలకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దీనిపైన రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అధికార యంత్రాంగం అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.